హాయ్ నమస్తే నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు సిరి జోషి వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ దొరికే బఠానీ చాట్ ఇంట్లోనే టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఏ వీడియో అయినా మీ వరకు చేరుతుంది. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు గ్రీన్ బటానీ తీసుకున్నాను. గ్రీన్ బటానీ అయినా పర్వాలేదు, వైట్ బటానీ అయినా పర్వాలేదు, చాయిస్ మీదే. ఇది ములిగేంత వరకు మనం వాటర్ తీసుకొని మినిమమ్ 6-8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. బఠానీ నానడానికైతే టైం అయితే పడుతుంది. 6 అవర్స్ తర్వాత చూస్తే బఠానీ అనేది మనకి పర్ఫెక్ట్‌గా నానిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్‌లో తీసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్‌లో ఉడికించుకునేటప్పుడు బఠానీతో పాటు మనం ఒక మీడియం సైజ్ బంగాళదుంపను కూడా తీసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించిన బఠానీలో సగం బఠానీ మనం మిక్సీ వేసుకోవడం కోసమని కొంచెం పక్కకు తీసుకోవాలి. మిగతా బఠానీ వచ్చేసి చాట్‌లో వేసుకోవడం కోసమని కొంచెం బఠానీ పక్కనుంచుకోవాలి. ఇది మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయిని తీసుకొని అందులో మనం కార్న్ ఫ్లేక్స్, పలుకులు ఇవన్నీ చాట్‌లోకి మనకు అవసరమే కదండీ! సో, అందుకని అవి వేయించడం కోసమని కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 కప్పులు కార్న్ ఫ్లేక్స్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం ఇవి వేసుకొని అటు ఇటుగా కలుపుతుండాలి. ఇలా వేగిన కార్న్ ఫ్లేక్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. కార్న్ ఫ్లేక్స్ వేగిన తర్వాత 1 కప్పు పలుకులను తీసుకొని ఇవి కూడా మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం కుక్కర్‌లో బఠానీ పెట్టాం కదా! బఠానీ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన బఠానీలో కొంచెం బఠానీ అనేది మిక్సీ చేయడానికి పక్కకు తీసుకోవాలి. మరి కొంచెం పక్కనుంచుకోవాలి. ఈ విధంగా కొద్ది బఠానీ మిక్సీ చేసి మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కొంచెం గారగారగా ఉండేటట్టు ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. కార్న్ ఫ్లేక్స్ వేయించిన కళాయిలోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే ఉంచి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా మనం పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేయించుకోవాలి. ఇవి వేయించిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న బఠానీలు అండ్ ఉడికించిన బంగాళదుంపని మనం మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా ఇలా మనం స్మాష్ చేస్తూ పొటాటో అనేది వేసుకోవాలి. పొటాటో వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు కొంచెం జ్యూసీగా కూడా ఉంటుంది చాట్ అనేది. ఈ పేస్ట్‌ను మనం మరీ ఎక్కువ వేయించకూడదు. జస్ట్ మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 1-2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. తర్వాత 200 ml వరకు వాటర్‌ని పోసుకోవాలి. చాట్ క్వాంటిటీ బట్టి మీరు వాటర్ అనేది తీసుకోవాలి. చిక్కగా కావాలంటే కొంచెం వాటర్, కొంచెం పల్చగా కావాలంటే మరి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి. చాట్ మసాలా వేయడం వలన ఫ్లేవర్ అండ్ టేస్ట్ 2 చాలా బాగుంటాయి. టేస్ట్‌కి సరిపడే విధంగా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కొత్తిమీర తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి. మనకి ఎంత చిక్కదనం కావాలో అంతవరకు మనం కలుపుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా తిరగబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి ఇంకాస్త చిక్కదనం కావాలంటే ఇంకొక 2 మినిట్స్ పాటు మనం మరిగించుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు వేడి వేడిగా చాట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఫైనల్‌గా వచ్చేసి మనం వేయించి పెట్టుకున్న కార్న్ ఫ్లేక్స్ అండ్ పలుకులు, ఉల్లి తరుగు అండ్ కొంచెం కొత్తిమీర, నిమ్మరసం పైన కొంచెం చల్లుకొని మనం వేడి వేడిగా తింటే బఠానీ చాట్ అనేది రోడ్ సైడ్ దొరికే బఠానీ చాట్ కన్నా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.